ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ప్రియమైన వార్లారా, ఈ వాక్యము దేవుని మనసుకు ఎంతో దగ్గరగా ఉన్నది. దేవుడు మన నుండి కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు, సత్యమును మరియు సమాధానమును ప్రేమించాలని కోరుకుంటూ ఉన్నాడు. సత్యము అంటే నిజాయితీ, నమ్మకం, దొంగ స్వభావము లేని హృదయం. సమాధానము అంటే కలహము లేని జీవితం, శాంతిని కలిగించే స్వభావం. జకర్యా కాలంలో ప్రజలు ఉపవాసం చేసేవారు, కానీ వారి హృదయాలలో అసత్యం, అసూయ, కలహం నిండిపోయి ఉండేది. దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు, మీరు బాహ్యంగా ఉపవాసాలు చేయడం కంటే మీ హృదయాలలో సత్యమును మరియు సమాధానమును ప్రేమించండి అని హెచ్చరించాడు. మన జీవితంలో కూడా ఇదే సత్యము, ఇదే సమాధానము ఏలుబడి చెయ్యాలి. దేవుడు మన మాటల కన్నా మన మనస్సును చూస్తూ ఉన్నాడు. మన హృదయములో నిజమైన ప్రేమ, నిజమైన సమాధానం, నిజమైన నిబద్ధత ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితం ద్వారా సత్యము మరియు సమాధానము రెండింటినీ మనకు చూపించాడు. ఆయన చెప్పాడు, నేనే సత్యమును, మార్గమును, జీవమును అని. అలాగే సమాధానపరుచువారు ధన్యులు అని కూడా చెప్పాడు. అందువలన మనం క్రీస్తు వలె ఉండాలి అని, సత్యాన్ని ప్రేమించి సమాధానమును కాపాడాలి అని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నిజాయితీతో, శాంతితో నిండిన జీవితం దేవుని కృపను మీ జీవితాలకు అనుగ్రహిస్తుంది. అసత్యం లేదా కలహం అనే విషయాలకు మన మనస్సులో చోటివ్వకండి. ప్రతి మాటలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి సంబంధాలలో సత్యాన్ని ఎంచుకోండి. ప్రతి పరిస్థితుల్లో సమాధానాన్ని కాపాడండి. అప్పుడు దేవుడు నీకు ఆత్మీయమైన ఆనందమును, సమాధానమును, ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక. ప్రార్థన. సత్యము సమాధానమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, మా అందరి జీవితాలలో అసత్యము, కోపము, కలహము తొలగిపోవునట్లుగా మీ సహాయం దయచేయండి. నిజాయితీ కలిగేటువంటి మనస్సు, సమాధానకరమైనటువంటి జీవితం మా జీవన విధానాల్లో కొనసాగించబడినట్లుగా మీ కార్యములు చేయమని కోరుకుంటూ ఉన్నాం. మీరు సత్యము, సమాధానమై ఉన్నారు కనుక మిమ్మల్ని వెంబడిస్తూ మీ నిత్య రాకడకు, రాజ్యమునకు సిద్ధపరచబడే దానికి కావలసిన సహాయమును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇది మొదలుకొని మన జీవితాల్లో దేవుని సత్యము, సమాధానము ఏలుబడి చేయునుగాక. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దానిని మీ కుటుంబముతో, మీ స్నేహితులతో షేర్ చేయండి. వారిలో కూడా సత్యము, సమాధానము దేవుడు దయచేయునుగాక.